జీవం ఉన్న వాళ్ళందరూ చెప్పండి, జీవం లేని వాళ్ళు వద్దులే. ఉంది కదా మైండ్స్. దేవునికి స్తోత్రం. జీవము గల దేవుడు, జీవము గల ఉంటే, జీవం ఉంటే మాట్లాడతాడు, మనలాగా మాట్లాడతాడు. మీరు మాట్లాడుతున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? కొనియాడుతున్నారా? చెల్లిస్తాడు, నీ అవసరతలన్నీ తీరుస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి రెండవది, మూడవది, నాలుగవది ఏంటంటే ఆయన జీవము కలిగిన దేవుడు. కాబట్టి మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం. చాలా చాలా ఉన్నాయి విషయాలు. తర్వాత రోషము కలిగిన దేవుడు అంట. ఎవరైనా మనకుందా? మీకు రోషం ఉంటే ఈ పాటర్ గారితో పద్దాగా చెప్పించుకుంటారా? టయానికి రండము, టయానికి రండము, మేము రానిరం పట్టుగారు. రోషమే, రోషం ఉందా? మేసం ఉంటే రోషం ఉండేది అంటారు. రోషం కొంచెం కూడా ఇన్నన్నా కొంతమందికి ఎన్ని చెప్పినా రోషం. కానీ మన దేవుని కంట ఏముందంట? రోషము కలిగిన దేవుడు ఆయన. సర్వ శరీరులకు దేవుడు ఆయన. రోషము కలిగిన దేవుడు ఆయన. దహించు అగ్ని ఆయన. యేసయ్య. దేవునికి స్తుతులు చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మన దేవుడు. కాబట్టి మనం ఆయనను స్తుతించాలని 147వ కీర్తనలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు రాస్తున్నాడు. ఎందుకు మనం ఆయనను స్తుతించాలంటే ఆయన మన దేవుడు కాబట్టి. మన స్తుతులకు ఆయనే అర్హుడంట. ఆయన స్తోత్రార్హుడంట. యెషయా గ్రంథం రోమపత్రికలోనే 9వ వచనం చివరి భాగంలో ఉంటుంది. ఆయన స్తోత్రార్హుడు, స్తోత్రార్హుడు. చూడమ్మా, అక్కడ చదువమ్మా. రోమపత్రిక 9వ అధ్యాయం 5, 6 వచనాలు అనుకుంటాను. 6, 7 వచనాలు. దేవుడయ్యుండి నిరంతరం అంట స్తోత్రాలకు ఆయనే అర్హుడు. ఆయన దేవుడు కాబట్టి, స్తోత్రాలకు అర్హుడు కాబట్టి మనమందరం ఆయనను స్తుతించాలి. కాబట్టి ఆయన జీవము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. రోషము కలిగిన దేవుడు అనడానికి నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో మాటలు ఉన్నాయి. ఆయన ఇవన్నీ ఆయన యొక్క గొప్పతనాలు, ఆయన యొక్క స్టేటస్ అన్నమాట. చూద్దామంటే చూడండి, 20వ అధ్యాయం 5వ వచనం, 34-14 వచనం. ఒకరు 20వ అధ్యాయం 5వ వచనం. చాలు, అంతవరకు చాలు. నేను ఎలాంటి దేవుడు అంట? ఆయనకి మంచి రోషం ఉంది, రోషం కలిగిన దేవుడు. 34-14 నిర్గమాకాండమే. ఏంటంట? మన దేవుడు రోషము కలిగినటువంటి యెహోవా, ఆయన పేరు రోషముంది ప్రియులరా. తర్వాత ఇంకొక గమనిద్దామా? రోషము కలిగిన దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ దేవుడు. 99వ కీర్తన 3వ వచనం. 99వ కీర్తన 5వ వచనం. 99వ కీర్తన 9వ వచనం. 3, 5, 9. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. ఎవరంట? మన దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, హోలీ గాడ్, హోలీ, పరిశుద్ధ దేవుడు. అక్కడే 5వ వచనం, 9వ వచనం. 99.
యెహోవాను ఘనపరచుడు, ఆయన పాదం ఎదుట సాగిలపడుడి, ఆయన